రాబోయే 2 రోజుల పాటు తెలంగాణకు భారీ వర్ష సూచన ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో 2 ఆవర్తనాలు కొనసాగుతున్నాయి. రాబోయే 24 గంటల్లో ఆవర్తనాలు అల్పపీడనంగా మారే అవకాశం ఉంది. అల్పపీడనం ఏర్పడితే తెలంగాణలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు చెప్పారు. వాతావరణ మార్పుల కారణంగా పగటిపూట అంతా తీవ్ర ఉక్కపోతుంటుందని వివరించారు. రాష్ట్రంలో అకాల వర్షాలకు ఉక్కపోత కూడా కారణమంటున్న వాతావరణ శాఖ అధికారి ధర్మరాజ్తో మా ప్రతినిధి నిఖిల్ ఫేస్ టు ఫేస్. రాబోయే 2-3 రోజుల పాటు వెదర్ అప్డేట్స్ ఏ విధంగా ఉన్నాయి, వర్షాల తీవ్రత ఏ విధంగా ఉండబోతుంది, అల్పపీడనం అంటున్నారు, మరి అల్పపీడన ప్రభావం తెలంగాణ మీద ఏ విధంగా ఉండబోతుంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు ఆఫీసర్ ధర్మరాజు గారు ఉన్నారు, మాట్లాడదాం. సార్, వెదర్ అప్డేట్స్ ఎట్లా ఉన్నాయి తెలంగాణలో? ప్రస్తుతం బంగాళాఖాతంలో ఒక ఆవర్తనం అయితే కొనసాగుతుంది. చక్రవాక ఆవర్తనాలు ఈరోజు విలీనమై ఒకటి ఆవర్తనంగా ఏర్పడడం వల్ల మధ్య బంగాళాఖాతంలో ప్రస్తుతం ఇది 5.8 కిలోమీటర్ల ఎత్తులో సముద్రపు మట్టానికి అడుగుల ఎత్తులో కొనసాగడం వల్ల, అంతేకాకుండా ఇది కొనసాగుతూ ఇది నైరుతి వైపు దిశగా ఇది కదలడం వల్ల ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో రాగల 2 రోజులు కూడా అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు, కొన్ని చోట్ల భారీ వర్ష సూచనలు అయితే ఇవ్వడం జరిగింది. ఈరోజు మరి ముఖ్యంగా చూసుకున్నట్లయితే దక్షిణ తెలంగాణకి ఎక్కువ భారీ వర్ష సూచనలు అయితే ఇవ్వడం జరిగింది. సార్, ఆవర్తనము అల్పపీడనంగా మారే అవకాశం ఏమైనా ఉందా? ఒకవేళ అల్పపీడనంగా మారితే తెలంగాణలో ఎటువంటి వెదర్ కండిషన్స్ ఉండే అవకాశం? ప్రస్తుతం నిన్న ఏర్పడినటువంటి 2 చక్రవాకపు ఆవర్తనాలు కూడా ఈరోజు విలీనమై ఒక్క ఆవర్తనంగా ఇప్పుడు ప్రస్తుతం ఇది మధ్య బంగాళాఖాతంలో కొనసాగుతుంది. ఈ మధ్య బంగాళలో కొనసాగుతున్నటువంటి ఆవర్తనం క్రమేపీ బలాన్ని పుంజుకొని అల్పపీడనంగా మారే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. వన్స్ ఇది మారిన తర్వాత కూడా ఈరోజు రేపు రాగల 3 రోజులు కూడా తెలంగాణలో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు గ్రేటర్ హైదరాబాద్కి, అలాగే పర్టికులర్గా దక్షిణ జిల్లాలకు కొన్ని పశ్చిమ జిల్లాలకు కూడా భారీ వర్ష సూచనలు అయితే ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా ఉరుములు మెరుపులతో పాటు ఈదుడుగాలు కూడా గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశాలు కూడా ఎక్కువ కనిపిస్తున్నాయి. సార్, వెదర్ సంబంధించి అలర్ట్స్ ఏమైనా జారీ చేశారా? ఏ జిల్లాలకు చేశారు? ఎటువంటి అలర్ట్స్ ఇచ్చారు? ప్రస్తుతం ఈరోజు కనుక చూసుకున్నట్లయితే దక్షిణ జిల్లాలో ఉన్నటువంటి 4 జిల్లాలు మహబూబ్ నగర్, వనపర్తి, నాగర్ కర్నూల్, జోగులాంబ గద్వాల్, ఈ 4 జిల్లాలకు దక్షిణ జిల్లాలకు భారీ వర్ష సూచనలు అయితే ఇవ్వడం జరిగింది. అట్లాగే వికారాబాద్, సంగారెడ్డి, రంగారెడ్డి, నల్గొండ, సూర్యాపేట్, మహబూబాబాద్, నిర్మల్, నిజామాబాద్, ఈ యొక్క మొత్తం టోటల్ 12 జిల్లాలకు మేము భారీ వర్ష సూచనలు అయితే ఇవ్వడం జరిగింది.